నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి నడుస్తూ ఉంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ మాకు 14 సీట్లు వస్తాయంటే మాకు 12 సీట్లు వస్తాయి, లేకపోతే మాకు 10 సీట్లు వస్తాయి, మాకే మెజార్టీ సీట్లు వస్తాయని చెప్పి ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 3 పార్టీలు చెప్తా ఉన్నాయి. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా పోటీ మాత్రం బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుందని చెప్పి కూడా దాదాపు అందరు అనుకుంటూ ఉన్నారు. ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. మరి ఈ 100 రోజుల పాలన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ 100 రోజుల పాలన రాబోయే లోక్సభ ఎన్నికలకు రెఫరెండం ఇప్పుడు వచ్చే సీట్లే మాకు ఈ 100 రోజుల పాలన ఏందనేది నిరూపించుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు. మరి మాట్లాడదాం ఇదే విషయాలపైన. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కొంతవరకు అసంతృప్తిలో ఉన్నారా అనేది, అంటే ప్రతిపక్షాలు చెప్పిన దాని ప్రకారం మాట్లాడదాం. మనతో పాటు కొడంగల్కి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నరసింహన్న గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? 100 రోజులు అయిపోయింది దాదాపు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. మీరు అనుకున్నట్లు దాదాపు 7 ఏళ్ళ మీరు చేసిన కృషి కావచ్చు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో కేసులు ఎదుర్కొని మీ అభిమాన నాయకుని కోసం పనిచేసారు. చివరిగా మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి ఎట్లా అనిపిస్తుంది 100 రోజుల పాలన? అయితే ముఖ్యంగా ఈ గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ అనే నియంత్రణం ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశ రాజకీయాల నుంచి శాశ్వతంగా విశ్రాంతి ఇవ్వడానికి నిరంతరం మాతో పాటు శ్రమించినటువంటి వేలాది మంది కార్యకర్తలకు, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్ర రేవంత్ సైన్యం ఇన్ఛార్జిగా, అధ్యక్షునిగా నాతో పాటు నాకు సహకరించి మా ప్రయాణంలో తోడుగా వచ్చినటువంటి ప్రతి ఒక్క రేవంత్ సైన్యం మిత్రునికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. విజన్ 2023 రేవంత్ అన్న ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డిని ఏదో ఒకరోజు ముఖ్యమంత్రిగా చూడాలంటని చెప్పి సుమారుగా 7 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్న రేవంత్ సైన్యం లక్ష్యం ఇంత త్వరగా తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడం అనేది అసలు జీవితానికి సరిపడా మెమొరీ. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ముఖ్యంగా మీరు అన్నట్టు 100 రోజుల పాలన, వచ్చే ఎన్నికలకు రెఫరెండం అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 1వ తారీఖు రోజే జీతాలు ఇస్తున్నాం. 100కు 100%, 7 సంవత్సరాల నుంచి వాళ్ళ కన్నీళ్లు దుడిచినాం. అదేవిధంగా అధికారంలోనికి వచ్చిన వెంబడే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ఉచిత ప్రయాణాన్ని కల్పించినాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు, బిలో ప్రాపర్టీకి దగ్గరగా ఉన్నటువంటి పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించిన బడ్జెట్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సుమారుగా 4,25,000 ఇండ్లకు మొన్న మార్చి బడ్జెట్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 22,00,000 కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ విషయంలో అయినా సరే, ఒకటి కాదు, ఈ 6 గ్యారంటీలతో పాటు ఏ విషయంలో అయినా సరే ఈరోజు ప్రశాంతంగా ప్రజలు బతుకుతున్నారంటే, మన భూములు దౌర్జన్యంగా కబ్జాలు అయితలేవంటే, ఇసుక మాఫియా నడుస్తలేదంటే, ఈరోజు ప్రశాంతంగా పోలీస్ స్టేషన్లకు ప్రజలు వెళ్ళి తమ సమస్యలను చెప్పుకుంటున్నారంటే, అక్రమ కేసులు అయితలేవంటే, ఉద్యమకారులకు గౌరవం ఏర్పడ్డదంటే, జర్నలిస్టులకు గౌరవం ఏర్పడ్డదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పాలన యొక్క ఈ 100 రోజుల యొక్క ఫలాలు ఈరోజు అందుతున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. అదే
రైట్. ఓకే. ఈ 100 రోజులు అంటే ఏం చూసుకొని ఈ ధైర్యం? అంటే ఇప్పుడు గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 100 రోజులు అవుతుంది. కానీ ఇంతగానం కరువు వచ్చింది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొన్న ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదు, మరి ఏం చేస్తా ఉన్నావు ఇంత కరువు వస్తే అయితే కేసీఆర్ కూడా చెప్తా ఉన్నాడు. అవును, కరువు ముచ్చట మాట్లాడుకుందాం. కాంగ్రెస్ నుంచే వచ్చింది కరువు అనేది ప్రధాన అంశం వారి దృష్టిలో. మీరేమన్నా? అది ఎట్లుందంటే కేసీఆర్ది ఒక్కసారి ఈ రాష్ట్రంలో కరువు గురించి మనం మాట్లాడుకుంటే డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ తర్వాత ఏమైనా వర్షాకాలం వచ్చిందా మన రాష్ట్రంలో? కేసీఆర్కి ఏమైనా వర్షాకాలం వచ్చి కరువుని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చిందా? పాపిస్టు పాలన నీది, రోగిష్ఠుడవు నీవు. ఈ రాష్ట్రానికి వర్షాలు పడక తక్కువ వర్షపాతం నమోదైంది నీ పాలనలో. జూన్ మాసం ఎండ్ అయ్యి డిసెంబర్ అంటే చలికాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి జనవరి ఎండాకాలం వచ్చిన తర్వాత కరువు ఏర్పడుతుందంటని చెప్పుకోవడానికి సిగ్గాను ఉండాలనా? ఈ మోతేపరి చెప్తాడు, నేను 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిన లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అంటాడు. అరే ఈ సన్యాసిని మనం ప్రశ్నించాలి కదా. నువ్వు కట్టిన కాళేశ్వరం కుంగిపోయింది, కాళేశ్వరం యొక్క ఫలాలు రైతులకు అండలేవు కాబట్టి వాళ్ళ పంటల్ని నాశనం చేసినావు, ఈ పాపం నీదే అని చెప్తున్నాం. కాళేశ్వరం కుంగిపోయింది కదా, కాళేశ్వరంలో ఉన్నటువంటి వాటర్ని మొత్తం ఇంజనీర్ల లోపం అని చెప్తున్నాం. ఇంజనీర్ల లోపం ఏంది? ఈ పెద్ద ఇంజనీర్ మనసారే కదా, ఇంజనీర్ల కృషి కాదు. కాళేశ్వరాన్ని మేమే కట్టినాం, నా అల్లుడు నేను ఇద్దరం దగ్గరుండి పర్యవేక్షించి నమూనాలు గీసి పేపర్లు పెన్నులు తెల్లారు కూర్చొని మేము ప్లాన్ వేసి డిజైన్ చేసి కాళేశ్వరం కట్టినాం. ఇది మా దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో తాటికాయంత అక్షరాలతో రాసుకున్నప్పుడు ఈ సిగ్గు ఎక్కడ పోయింది? బుద్ధి ఉండాలి కదా మరి. ఆ రోజు ఇంజనీర్ల యొక్క లోపం, మరి ఏ ఇంజనీర్ మీద యాక్షన్ తీసుకోవాలని ఒక్కసారి చెప్పు. వాళ్ళే చెప్తున్నారు, మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళే చెప్తున్నారు మాకు. కేసీఆర్ ఏం చెప్తే గది చేసినామా మాకేం తెలుస్తుంది అని వాళ్ళు చెప్పుకునే పరిస్థితికి తెచ్చిపెట్టినావు. నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినావు. మైవం రామేశ్వరరావుకు, మెగా కృష్ణారెడ్డికి రాష్ట్రాన్ని అప్పచెప్పి మెడికల్ మాఫియాని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో వాళ్ళకు మెడికల్ మాఫియా వీళ్ళ బినామీలకు అప్పచెప్పిండు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాంట్రాక్టర్లు మెగా వాళ్లకు అండ్ మైవం రామేశ్వరరావుకి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసింది ఆయన. ఈ కరువుకు ప్రథమంగా కారకుడే కేసీఆర్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన వక్రబుద్ధిని చాటుకుంటుంటారు. ఎట్లంటే బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులను కావచ్చు, వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆశీస్సులతోని, ప్రజల యొక్క మన్ననలు పొంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి 2 నెలలు కాలేదు. వరంగల్కి వెళ్ళి ఈ సన్నాసుడు ఏం చెప్తాడు కేటీఆర్ వెళ్ళి, ఇది కొన్ని రోజుల ప్రభుత్వమే, కొన్ని రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ మన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్తాడు. సిగ్గుదాపినోడు మంది పిల్లల్ని పట్టుకొని ముద్ద. హరీష్ రావు కూడా చెప్పాడు. అదే ఈ ఎంత బుద్ధి ఇలా ఎంత ఇలా బుద్ధి లాంటిది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే మీ ప్రవర్తన, మీ యొక్క బుద్ధి, మీ యొక్క జ్ఞానము అసలు ఈ ప్రభుత్వానికి పని చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మీరు ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు వన్నుతారా? ఈ బుద్ధి ఎక్కడ పోయిండే మరి? 2014లో టీడీపీకి 22 స్థానాలు వస్తే వాళ్ళని మొత్తం టీడీఎల్పీని ఆయన టీఆర్ఎస్లో విలీనం చేసుకుంటేవి. 2018లో సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, ఒక దళిత బిడ్డ సిఎల్పి నాయకుడిగా ఉంటే ఓర్చుకోలేక ఒక దళిత బిడ్డ నాకు క్వశ్చన్లు వేస్తే నేను చెప్పాలనా అనే నీ దురహంకారాన్ని చాటుకొని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని కూడా టీఆర్ఎస్లో విలీనం చేసుకునే. నీ బుద్ధి గది, నీ బుద్ధి సక్కాలేక ఈరోజు అంగలారుస్తున్నావు. చరిత్రలో ఎవరైనా అలెగ్జాండర్ కానుంచి నిజాం ప్రభు వరకు చరిత్రలో విర్రవీగినోడు, గర్వంతో ఉన్నోడు ప్రతోడు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. నీ సంపద నిన్ను అడ్డుకోదు, నీ బలగం కూడా, నీ ఓటమి నీకు ప్రకృతి సహకరించినప్పుడు నేచర్ కరప్షన్ చేస్తుందని రేవంత్ రెడ్డి గారు పదే చెప్తుంటాడు కదా.
నేచర్ కరప్షన్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కాలగర్భంలో ఎంతటి వాడైనా కలిసిపోవాల్సిందే. అందుకు కేసీఆర్ అనేటోడు ఎలాంటి అతిథుడు కాదు. రాష్ట్రంలో అసలు పార్టీ మనుగడనే ఉంటుందా ఉండదనే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ ఎక్కడిది, కాంగ్రెస్ ఉందావా అనే పరిస్థితి కాంచాలి. ముఖముందా ఎక్కడ పార్టీ పరిస్థితి లేదని కూడా అన్నారు అనే పరిస్థితికి వెళ్ళి ఈరోజు టీఆర్ఎస్ ఉండే పరిస్థితి ఉందా, అసలు ఎంపీ ఎలక్షన్ల తర్వాత కనుమరుగైపోయే ప్రమాదం ఉందా అనే పరిస్థితికి టీఆర్ఎస్ పార్టీని తీసుకొని వచ్చి పెట్టినావు. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధికారంలోకి రావడానికే సోషల్ మీడియానే కారణం. కొన్ని యూట్యూబ్ ఛానల్, మేము కూడా ఒక 30-40 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పి కేటీఆర్ చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియా కన్వీనర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్లు కావచ్చు, వాళ్ళకి నోటీసులు, లీగల్ నోటీసులు పంపిస్తుండ్రు కేటీఆర్. అయితే ఏం చెప్తారు దానికి? రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు ఉన్న న్యూస్ ఛానల్ మొత్తం వీళ్ళకే వంతు వాడినాయి. రాష్ట్రంలో కేటీఆర్ ప్రత్యేకంగా నిఘా పెట్టి, ఇంటెలిజెన్స్ని పెట్టి మాలాంటి వాళ్ళ యువకుల మీద ఎంతోమంది మీద సైబర్ క్రైమ్ కేసులు చేశారు. నా 2 ఫోన్లు సీజ్ చేశారు. నాలాంటి వాళ్ళు రేవంత్ సైన్యం తరపున నావి 2 ఫోన్లు సీజ్ చేశారు. నాలాంటి వాళ్ళని ఎంతోమందిని మీడియా ఛానళ్ళని కానీ, తీన్మార్మాల లాంటి వాళ్ళని కానీ, రగన్న లాంటి వాళ్ళని కానీ, నరసింహారెడ్డి లాంటి వాళ్ళని కానీ ఎంతోమందిని అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసేవి. ఈ పాపం అనేది నీకు ఇంకా, ఆ బుద్ధి అనేది ఇంకా మారలే నీకు. నువ్వు ఇంకా యూట్యూబ్ ఛానళ్ళ కాడికి వచ్చినావు. నువ్వు ఏ యూట్యూబ్ ఛానల్ని ఎగలనిచ్చినావు? ఎవరిని ప్రశాంతంగా ప్రశ్నించనిచ్చినావు? ఈరోజు నీ బుద్ధి మార్చుకోరా నాయన. నీవు యూట్యూబ్ ఛానల్ పెడితే ఏం కాదు, నీ బుద్ధి మారక ఇక నువ్వు ఏం అబద్ధ ప్రచారాలు చేసినా ఏం కాదు. నీవు చేస్తున్నటువంటి దుర్బుద్ధే ఈరోజు నీ ఓటమికి కారణము. యూట్యూబ్ ఛానళ్ళు పెడితే, లేకుంటే ప్రచారం చేసుకుంటే అధికారంలోనికి వస్తాం అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ TV9 ఓడో V6 ఓడో వాళ్ళ అధికారంలోనికి రావాలి. నీవేంది ఘోషణ వీడియో వచ్చేది అధికారంలో? వాళ్ళు ఎంతమందిని ప్రమోట్ చేయలేరా? వాళ్ళతో మీడియా ఛానల్లో ఉన్నాడు. రవిప్రకాష్ వచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. మరి నీలాక మాట్లాడితే అసలు బుద్ధి కోల్పోయిండు. బుద్ధి అనేది లేదు. ఓడిపోయిన తర్వాత ఓటమిని జీర్ణించుకోలేక ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. నిజానికి నేను చెప్తున్నా, నువ్వు అడగకుండా నేను ఒక క్వశ్చన్ చెప్తున్నా. బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు మీ ఉనికికే ప్రమాదం వచ్చింది. మీరు ఈ వచ్చే ఎన్నికల్లో వీళ్ళేం లోపల గ్యాంబ్లింగ్ నడుస్తుంది వీళ్ళది. వీళ్ళు ఎక్కడైతే 3rd ప్లేస్లో ఉంటారో అక్కడ బీజేపీ కోటేయలే, ఎక్కడైతే టీఆర్ఎస్ 2nd ప్లేస్ ఉంటుందో బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కోటేయలే అంటని చెప్పి ఇట్లా లోపల గ్యాంబ్లింగ్ నడుస్తుంది. అరే అయ్యా, మీరు ఈ రాష్ట్రంలో 2-3 స్థానాలలో తప్పిస్తే 2nd ప్లేస్లో లేరు. 7-8 స్థానాలలో కాంగ్రెస్ వన్ సైడ్ వారు ఉంది. అక్కడ 7-8 స్థానాలు తీసేస్తే మిగిలిన స్థానాలలో కూడా వీళ్ళు 2nd ప్లేస్లో లేరు. ఒక మెదక్ ఒకటి తప్పించి, నాగర్ కర్నూలు 2 తప్పిస్తే వీళ్ళు రాష్ట్రంలో కూడా 2nd ప్లేస్లో లేరు. ఇక మిగిలిన ప్లేస్లలో అన్నిటికీ బీజేపీ కొట్టేద్దామని అనుకున్నారు. మీ ఉనికికే ప్రమాదం వచ్చి కూర్చున్నది. ఇప్పుడు మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 16 సీట్లు గెలిచినా మీకు ఎలాంటి ప్రమాదం లేదు. కానీ బీజేపీ కనుక 2nd ప్లేస్కి వచ్చి మీ గాచారం బాగుండి దేశంలో బీజేపీ కనుక మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే ఫస్ట్ బీజేపీ మింగేది టీఆర్ఎస్ని. ఇలా కొంపలార్చుకోపోయే పని ఉన్నది. కేసీఆర్ అనేటువంటి శాంతం మింగేస్తుంది. కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళకి ఎలాంటి నష్టం లేదు. కాంగ్రెస్ గెలిస్తే వీళ్ళు 2nd ప్లేస్లో ఉంటారు మళ్ళీ వచ్చే ఎన్నికలకు. ఒకవేళ వీళ్ళకంటే 1-2 స్థానాలు బీజేపీ గెలిచింది అనుకో, టీఆర్ఎస్ స్థానాన్ని తెచ్చి బీజేపీ వచ్చి ఆక్రమిస్తుంది. అందుకే నేను ఒక సూచన ఇస్తున్నా, ఖచ్చితంగా మీరు మీ ఓటు మీరే వేసుకోండి. తప్పి బీజేపీకి వేస్తే మీకు కొంపలార్చుకునే పని అయితే జరుగుతుంది రాష్ట్రంలో. ఇటు బీజేపీ చెప్తా ఉంది, మీరు ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కదా, బీజేపీ చెప్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 కుమ్మక్క అయిపోయినాయి, కుమ్మక్కైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మాకు బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఎట్లాంటి సంబంధం లేదు, అందుకే మేము కవితను కూడా అరెస్ట్ చేసి, అందుకే ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించారు కదా. మీరు నిత్య సంసార నీళ్ళకి పోతే బాయి మూలకోయిందట. సంసారం ముచ్చట్లు మీడియా ముందలు చెప్పుడు కాదు. ఏమిట్లా మీరు విచారణ చేసిర్రు? కాళేశ్వరం అవినీతి మీద విచారణ చేసిర్రా? మిషన్ భగీరథ మీద విచారణ చేసిర్రా? ఈ రాష్ట్రంలో Group 2 కుంభకోణం పైన విచారణ చేసిర్రా? గ్లోబరీన సంస్థ చేసినటువంటి బోర్డ్ ఆఫ్ 10th ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కుంభకోణం మీద ఎంక్వైరీ చేసిర్రా?
ఈ రాష్ట్రంలో డ్రగ్స్కి సంబంధించిన విషయంలో మీరు ఎంక్వైరీ చేసిండ్రా? మియాపూర్ భూ కుంభకోణం మీద విచారణ చేసిండ్రా? నిజాంపేటలో జరిగినటువంటి భూ కుంభకోణంలో విచారణ చేసిండ్రా? ఐటెక్సిట్లో జరిగినటువంటి భూ కుంభకోణంలో విచారణకు ఆదేశించిండ్రా? మెడికల్ మాఫియాని ఏమన్నా ఈ రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్న కేసీఆర్ పైన మీరు విచారణ సంస్థలకు ఆదేశించి విచారణ చేసిండ్రా? ఈ రోజుకి కూడా కవిత మీద డ్రామాలేసి ఈరోజు అరెస్ట్ చేసిర్రు తప్పిస్తే ఈ రోజుకి మద్యం పాలసీ మీద తెచ్చినటువంటి కొత్త చట్టాలపైన ఈరోజు ఈ విచారణ చేసి ఈ రోజు ఎందుకు ఎన్నికల టైంలో ఎందుకు మీరు కవితని అరెస్ట్ చేసారు? ఇన్ని రోజులు డ్రామాలు ఎక్కడని ఆమె సెల్ ఫోన్లు వడగొట్టి ఢిల్లీకి పోయి ఫోజులు ఇచ్చి సినిమా కట్టింగ్లు ఇచ్చినప్పుడు ఎక్కడ పోయిందా ఈ బుద్ధి? దగ్గరుండి ప్రోత్సహించిందే బీజేపీ, కేసీఆర్ని పెంచి పోషించిందే బీజేపీ. ఈరోజు డ్రామాలు వేస్తున్నారు తప్పిస్తే కేసీఆర్ యొక్క ఆప్తమిత్రుడు ఓవైసీని తీసుకుపోయి దేశం మొత్తం తిప్పి దేశ రాజకీయాలలో అన్ని రాష్ట్రాలలో పోయి ప్రచారం చేయించింది వీళ్ళిద్దరు కలిసి కాదా? అన్ని రాష్ట్రాలలో వీళ్ళు పోటీ చేయించింది వీళ్ళిద్దరు కలిసి కాదా? ఎందుకు నీతులు చెప్తారు? ధర్మసాక్షి యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని వీళ్ళు నమ్ముతారు కదా, సరే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టినామని గొప్ప చెప్పుకుంటాడు కదా, మాకంటే పెద్ద హిందూ ఎవడు ఉన్నాయని కేసీఆర్ చెప్పుకుంటాడు కదా. అరే సిగ్గుదాపినోడా పసుపు బట్టలతో వచ్చి యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని ఒట్టేయి. నువ్వు 9 సంవత్సరాలు మోడీతో వంటగాగినవా లేదా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో మోడీ కేసీఆర్ పాత్ర ఉందా లేదా? నువ్వు ఒట్టేసి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పు, ఆ రోజు మేము నమ్ముతాం. మోదీ కూడా చెప్పింది ఒకనొక సందర్భంలో మీటింగ్, మోడీ దొంగ. ఇంకా ఆయన చెప్పేది ఏమున్నది? వచ్చిన కాలు పట్టుకున్నాడు అనే వాస్తవం కదా, ఆయననే పెద్ద బాసే చెప్పిండు. బి టీంని ఓడించినాం, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు రాష్ట్రంలో బి టీంని ఓడించినాం, ఏ టీంని ఓడించడానికి కంకణబద్దులు కాండి. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ దేశంలో బీజేపీని ఓడిద్దామని పిలుపునిచ్చింది కదా. వీళ్ళు ఏ రోజు కూడా విడిపోలేదు, ఈ రోజు కూడా కలిసే ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కవిత అరెస్ట్ అయ్యి 15 రోజులు అయింది. ఒక్కడన్నా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిరా చెప్పు సాయి? ఎందుకు ధర్నా చేస్తలేరు చెప్పు? కలిసి లేకపోతే ధర్నా ఎందుకు చేయడా? వీళ్ళు ప్రతివాతలు సంసార లెక్కలు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. మరి నీ బిడ్డ తప్పే చేయకపోతే ధర్నాలు ఎందుకు చేస్తలేవు? బీజేపీని ఎందుకు ప్రశ్నిస్తలేవు నువ్వు? బీజేపీని ప్రశ్నించలేదు. బీజేపీ మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది, ఈడీలను ఐటీలను తీసుకొని వచ్చి మా మీద నా బిడ్డను అరెస్ట్ చేసింది, ఇట్లా చేసింది, అట్లా చేసింది. నువ్వు ధర్నా చేయాలి కదా. నువ్వు ఫామ్ హౌస్ వదలవు, కనీసం ఒక మాట కూడా చెప్పలేదు ప్రెస్ మీట్ లో. మరి ఏడుంది? మీకు రాజకీయాలే ఇంపార్టెంట్ తప్పిస్తే కన్నా కూతురు పోయి జైల్లో పడితే ఒక్కరోజు బీజేపీని ప్రశ్నిస్తలేవు. అంటే మీరు ఇద్దరు ఒక్కటే కాకపోతే ఆమెకు రాజభోగాలు అడిగినాయన్ని బిర్యానీల కానుంచాలు, పొట్లాల కానుంచాలు, ఫోన్ల కానుంచాలు, వాళ్ళు ఏం కావాలంటే అవి ఇచ్చి రాజభోగాలు అనుభవిస్తుంది ఆయన మాట జైల్లో. మోదీ చెప్తా ఉన్నాడు ఒక రీసెంట్ ఒక మీటింగ్లో, అసలు రాహుల్ గాంధీని ఏం చూసి ప్రధాని అభ్యర్థిగా మనం ఒప్పుకోవాలి, అసలు ప్రధాని అభ్యర్థిగా ఆయన సెట్ అవుతాడా? అరే ఈ దేశంలో షాయం మీద నీవే ప్రధాని అభ్యర్థి అయినప్పుడు, ఈ దేశంలో నీవు రైల్వే స్టేషన్ల షాయం మీద నీవే ఈ దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థి అయినప్పుడు, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా లేనప్పుడు, ఆంగ్లేయులు 200 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పట్టి పీడించి దేశ సంపదను మొత్తం దోసుకపోయిన రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమై తిన్నీకే దిక్కులేని ఈ దేశంలో 30% మంది ప్రజలు పౌష్టికాహార లోపంతో చనిపోతున్న ఈ దేశంలో, ఈ దేశానికి అత్యంత ధనికులు ఈ దేశంలో ఉన్నటువంటి నెహ్రూ కుటుంబం ఈ దేశానికి 85% ఆస్తులు రాసిచ్చారు, వాళ్ళ సంపదను రాసిచ్చిండ్రు. అలాంటి కుటుంబం వాళ్ళ అంతకంటే గొప్ప రాత కావాలన్నా? ఈ దేశం కోసము, ఈ దేశాన్ని నిర్మించడానికి, ఈ దేశంలో సుమారుగా 556 స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టబడి ఉన్న ఈ భారతదేశాన్ని ఏకం చేసి ఈ దేశాన్ని నిర్మించినటువంటి కుటుంబం, ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికలు తీసుకొని వచ్చి ప్రపంచం అన్నం దిక్కులేని, అన్నం లేక పౌష్టికాహార లోపంతో చనిపోతున్న ఈ భారత ప్రజలను ప్రపంచానికి అన్నం పెట్టిన దేశంగా నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికను తీసుకొని వచ్చి వ్యవసాయం దండగన్న దేశంలో వ్యవసాయాన్ని పండగ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బ్యాంకులను జాతీయం చేసినటువంటి కుటుంబం, ఈ దేశంకి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించిన కుటుంబం, సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి పేదవాడికి కోట్లాది ఎకరాల భూములు వంచినటువంటి కుటుంబం, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఇందిరాగాంధీ వారసుడు, రాజీవ్ గాంధీ వారసుడు, ఈ దేశానికి త్యాగం చేసిన సోనియా గాంధీ గారి కుమారుడు. అంతకంటే అర్హత ఈ దేశంలో ఎవడుకుంటుంది? ఈ దేశం ఎవరికన్నా రుణపడి ఉందంటే
ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే రుణపడి ఉంది. ఈ దేశంలో లక్షలాది గ్రామాలకు రోడ్లేసింది, తాగునీరు అందించింది, పాఠశాలలను కట్టించింది, హాస్పిటళ్లను కట్టించింది, ఈ ప్రతి ఊళ్ళో ప్రాథమిక పాఠశాల కట్టించింది, అంగన్వాడీ కేంద్రాలను కట్టించింది, 5 కిలోమీటర్లకు ఒక ప్రాథమిక ఉన్నత పాఠశాల కట్టించింది, ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల కట్టించింది, ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల కట్టించింది, ప్రతి జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాల కట్టించింది, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలను కట్టింది, బౌలార్థ సాధక ప్రాజెక్టులను కట్టి ఈ దేశంలో లక్షలాది ఎకరాలను సాగులోనికి తీసుకొని వచ్చింది. ఇంతకంటే మీరు పొడిచింది ఏంది, మీరు చేసింది? ఈ దేశంలో మీరు పేద ప్రజల కోసం తీసుకున్న ఒక్క జీవో చూపించండి. మంది సంసారంలో ఏళ్ళు పెట్టడం, వాని మతంలో మార్పులు తీయడం, త్రిపుల్ తలాక్ చేసినామని గొప్ప చెప్పుకోవడం, గింతకు మించేమని ఉంటుంది? అరే నువ్వు ఈ సన్నాసంలో నేను ఒకటే అడుగుతా, అరే ఓన్ మతంలో మార్పుల గురించి కాదురా, నీ మతంలో నువ్వేం చేసినావు చెప్పు. గా యూపీలో ఈ రోజుకి అంటరాని వాళ్ళు అని చెప్పి దళితుల మీద దాడులు చేసి వాళ్ళని చంపేస్తున్నారు, ఊరేగిస్తున్నారు బహిరంగంగా. ఈ రోజు వాళ్ళు ఏదైనా వేడుకలు చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ రోజుకి తాగునీరు తాగుతుంటే చంపేస్తున్నారు. మరి ఇంత సంసారం ముచ్చట్లు చెప్తారు. నీ హిందూ మతంలో ఉన్నటువంటి లోపాలను ఎందుకు సవరణ చేస్తలేవు? నువ్వు కులాన్ని ఎత్తేయి. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకే మన ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చి పెట్టు. మరి ఎందుకు పెడతలేవు? ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అంటని ప్రకటించు. ఇవన్నీ ప్రకటించడు. పేదవాడు పేదవాడిగానే బతకాలి, బలిసినోనికి వంట కావాలి, కార్పొరేటు సంస్థలకు మేలు చేయాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, రాజ్యాంగ కమిటీ కానీ ఈ దేశంలో 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు, ఒకవేళ రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటే ప్రత్యేక చట్టం చేసి ఒక ఎస్సీ ఎస్టీల యొక్క జనాభా యొక్క ప్రాతిపాదిక మాత్రమే పెంపుకు కారణం కావాలి తప్పిస్తే మిగతా ఏ ప్రాతిపాదికన రిజర్వేషన్లు పెంచే అవకాశం లేదంటే ఈ మనవాద బీజేపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల మీద కుట్రలు అన్నీ, ఈ పాశ్చాత్య దేశం నుంచి వలస వచ్చినటువంటి బ్రాహ్మణ ఆధిపత్యం కలిగిన బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి పేదలకు 10% జనాభా వాళ్ళది ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చి 10కి 10% అంటే 100% రిజర్వేషన్ వాళ్ళకి ఇంప్లిమెంట్ అయినట్టు. మా బీసీలు ఈ దేశంలో 54% మంది ఉన్నారు. మా బీసీలకు ఈ దేశంలో 29% రిజర్వేషన్ ఎందుకు? మా వాళ్ళకు కూడా 54% రిజర్వేషన్ కావాలి. మా దళితులు ఈ దేశంలో 22% మంది జనాభా ఉంది, మాకు 15% రిజర్వేషన్ ఎందుకు? మాకు 22% రిజర్వేషన్ కావాలి. మా ఎస్టీలు ఈరోజు 14% ఉన్నారు, మా ఎస్టీలకు 7% రిజర్వేషన్ ఎందుకు? మా ఎస్టీలకు కూడా 14% రిజర్వేషన్ కావాలి. నువ్వు 10% ఉన్న అగ్రవర్ణాలకు నువ్వు 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 54% ఉన్న బీసీలు ఏం కావాలి, 22% ఉన్న ఎస్సీలు ఏం కావాలి, 14% ఉన్న ఎస్టీలు ఏం కావాలి? వాళ్ళని మోసం చేసి నువ్వు అగ్రవర్ణాలకు ఈరోజు ఎస్సీ ఎస్టీల కంటే కూడా పేదోళ్ళు అగ్రవర్ణాలు అంటని చెప్పి నువ్వు కుట్రవన్నింది వాస్తవం కదా? నీకు ఏ విధంగా ప్రేమ ఉన్నట్టు? ఏమనంటే చెప్పుకుంటాడు సిగ్గు తప్పినోడు, నేను బీసీని అంటాడు. నీ కులాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలలో కలుపుకున్నావు రా సన్నాషోడా. నువ్వు అగ్రవర్ణాలు ఉన్నటువంటి కుటుంబం నీది, నీ కులం అగ్రవర్ణంలో ఉన్నటువంటిది. మీరు కావాలంటే చూడండి, ఆయన కులాన్ని ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలలో కలుపుకొని నేను బీసీని అని చెప్పుకుంటాడు సిగ్గు తప్పినోడు. వీళ్ళకు ఎలాంటి ప్రేమ లేదు. మళ్ళొక్కసారి ఈ దేశంలో నాకు 400 స్థానాలు కావాలి, 400 స్థానాలు కావాలంటే చెప్పుకుంటాడు కదా. భారత రాజ్యాంగాన్ని 1/3 వంతు మెజార్టీ పార్లమెంట్లో కనుక్కుంటే ఎవరిని అడగకుండా మన ఇష్టం వచ్చినట్లు మార్చుకునే రైట్స్, చట్టాలు చేసుకునే రైట్స్ భారత రాజ్యాంగం కల్పించింది. అందుకని చెప్పి ఈ డ్రామాలు వేసిన నమ్మరు, మిమ్మల్ని మొత్తం ముంచి శాశ్వతంగా మేమే రాజులం అనే విధంగా రాజరిక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకునే ప్రమాదం ఉంది. నేను ఉన్నన్ని రోజులు బతికినన్ని రోజులు నేనే అధ్యక్షుడిని అని చెప్పుకునే ప్రమాదం కూడా ఉంది. ఏ మీటింగ్లో అంటే క్యాజువల్గా ఇప్పుడు ఈ ఎలక్షన్కి సంబంధించిన ఏ మీటింగ్లో చూసుకున్నా కూడా పదే ప్రచారం చేస్తూ ఉన్నారు, మేము రామ మందిరం కట్టిన పెద్ద ఎత్తున. మరి అంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏం లేదు, మనం ఇవన్నీ చేసినాం అనే విధంగా చెప్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఈ రామ మందిరం చుట్టూ రాజకీయం నడుస్తుందని చెప్పొచ్చా? దీనిపైన మీ అభిప్రాయం? రామ మందిరం చుట్టూ రాజకీయం కంటే వ్యాపారం ఎక్కడ నడిచింది? రామ మందిరం అనేది ఈ రోజు కాదు కదా, అవును, 60 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి పోరాటం.
30 ఏళ్ళ కింద పుట్టిన మీ పార్టీకి ఎంత విఘ్నత ఉండి ఉండొచ్చు? ఉమ్, అది ప్రజల యొక్క సెంటిమెంట్కి సంబంధించినటువంటి విషయం. సరే, అంతిమంగా ఏది జరిగినా మనకు హిందువుల యొక్క ఆరాధ్య దైవం శ్రీ రాముల వారి యొక్క గుడి నిర్మాణానికి అందరూ కృషి చేసిర్రు, కేసులు వేసిర్రు, చట్టాలు అయినాయి. ప్రత్యేకంగా ప్రజల యొక్క ఆశీస్సులు, ప్రజల యొక్క కోరికలను, ప్రజల యొక్క ఆకాంక్షను మన్నించి గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఈ దేశంలో ఖచ్చితంగా రామ మందిర నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. అదే విధంగా మసీదు నిర్మాణానికి కూడా స్థలాన్ని కేటాయించారు. ఒక్క రూపాయి కూడా బీజేపీ ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఈ దేశ ప్రజలే తన సొంత డబ్బులతోని ప్రతి ఊరు ముందుకొచ్చి 10, 20, 30 అని చెప్పి ఈరోజు 2,000 కోట్ల రూపాయల నిధులు సేకరించి రామమందిర ట్రస్ట్కి ఇచ్చింది ఈ దేశ ప్రజలు. కానీ ఆ ట్రస్ట్ ద్వారా మీ కార్పొరేటర్లు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు అయోధ్యలో ఉన్నటువంటి పేదల భూములను అప్పనంగా గుంజుకొని ఆడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నది మీరు, సొమ్ము చేసుకున్నది మీరు. మీకు దేవుని మీద భక్తి కంటే మీ సంపద మీద భక్తి ఎక్కువ ఉంది. దేవుని మీద రాజకీయాలే చేస్తున్నారు తప్పిస్తే దేవునితోని ఏ పేదోనికన్నా వీళ్ళు బతకనిచ్చే పరిస్థితి అయితే లేదు. 100కు 100%. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఈ మధ్యలో విపరీతంగా రాజకీయం చేస్తూ ఉన్నారు. అంటే ఈ పార్టీకి ఎక్కువ వచ్చినాయి, అసలు బీజేపీ పార్టీకి ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకోసం తీసుకున్నారు అనే కోణంలో అడిగినప్పుడు బీజేపీ పార్టీ మాకు వాళ్ళు ఏదో మా పార్టీ రన్ చేయడానికి ఇచ్చిర్రు, అది ఉంటేనే రన్ అవుతుంది అని చెప్పి కూడా జేపీ నడ్డా కూడా చెప్పిండు. దానిపైన మీరేమంటారు అన్న? అయితే ఈ బాండ్స్ అనేది అంటే ఈ బాండ్స్ వల్ల అంటే అవినీతి ఎవరైతే చేస్తారో వాళ్ళు పార్టీలకు ఫండ్స్ ఇవ్వడం వల్ల ఆ అవినీతి వాళ్ళు ఎవరైతే అవినీతి కుట్రదారులు లేకపోతే ఇంకా రకరకాలుగా ప్రజల్ని మోసం చేసే వాళ్ళని వీళ్ళు రక్షిస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏంది ఇంతకీ బాండ్స్? 100కు 100%. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ని ప్రైవేటీకరణం చేసి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీల పొట్టగొట్టిండు. ఇండియన్ రైల్వేని ప్రైవేటీకరణం చేసి ఇండియన్ రైల్వే ఎంప్లాయీల యొక్క పొట్టగొట్టాడు. ఇండియన్ నేవీని ప్రైవేటీకరణం చేసిండు. ఇండియన్ ఎయిర్పోర్ట్లను అమ్మిండు, నేషనల్ హైవేస్ని అమ్మిండు, ఓఎన్జీస్లను అమ్మిండు, ఈరోజు ఉక్కు పరిశ్రమలను అమ్మిండు, బొగ్గు కర్మాగారాలను అమ్మిండు. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పేదవాడు 70 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కష్టపడి నిర్మించినటువంటి ఈ దేశ సంపదని మొత్తం ప్రైవేటీకరణం చేసి ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం కానీ అమ్మడం కానీ చేసి ఒక పెద్ద కార్పొరేట్ సిస్టాన్ని తన చుట్టూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదానీ అనేది ఈరోజు అతిపెద్ద కుంభకోణం. అదానీ ఈరోజు ఈ దేశంలో జాతీయ యొక్క మూలాలను టచ్ చేసి ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేయాలనుకుంటే అదానిని ఒక్కరిని టచ్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అడక్క తినే పరిస్థితికి వస్తారు. ఆ విధంగా దేశ సంపదను మొత్తం అదానీ అంబానీలకు కట్టబెట్టి ఈ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిండు. పేదవాడికి ఈరోజు ఉపాధి లేకుండా చేసిండు. బలిసినోడికి 11 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు మాఫీ చేసిండు. ఇన్ని చేసిన నీకు వాళ్ళు ఏదో రకంగా రుణం తీర్చుకోలే కదా, అందుకని ఎలక్ట్రానిక్ బాండ్ల పేరుతోని ఈరోజు వాళ్ళు అసలు మోదీ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా సమాధానం ఇస్తలేరు. అసలు ఈ బాండ్స్ ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి మీకు? ఇప్పుడు సాయి నేను ఒక మాట చెప్తా. ఇద్దరు వ్యక్తుల మధ్యలో పేగుబంధం అని ఉండాలి, స్నేహబంధం అని ఉండాలి, ఆర్థిక బంధం అని ఉండాలి. వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఏ బంధమో నీవే చెప్పు. ఒక వ్యాపారికి రాజకీయ నాయకునికి మధ్యలో ఉండే బంధం ఏంది? స్నేహబంధం ఉంటుందా? స్నేహబంధం ఉంటే నీ రాష్ట్రంలో గుజరాత్లో అదానిని ఎక్కడికో తీసుకెళ్ళినావు, అన్ని ప్రాజెక్టులు అదానికి అప్పచెప్పినావు, గుజరాత్ రాష్ట్రాన్ని మొత్తం అదానికి కట్టబెట్టినావు, గుజరాత్ మొత్తం అదానిమయం చేసినావు. సరే, దేశాన్ని మొత్తం ఎందుకు చేస్తావు? నీకు ఆర్థిక బంధం లేకపోతే, నువ్వు డబ్బులే ప్రామాణికమై రాజకీయాలు చేయకపోతే ఈ దేశాన్ని మొత్తం అదానికి ఎందుకు తాకట్టు పెడతావు? ఖచ్చితంగా నీ ఆర్థిక మూలాలు మొత్తం కార్పొరేట్ సిస్టమ్ చేతిలో ఉన్నాయి. ఈరోజు బీజేపీకి వచ్చిన డబ్బులు మొత్తం ఈరోజు కార్పొరేటు సిస్టాన్ని పెంచి పోషిస్తే వాళ్ళు బీజేపీకి ఈ విధంగా రుణం తీర్చుకున్నారు. చివరిగా ఏం చెప్తారన్న? దాదాపు
ఇంకొక 50 డేస్ లోపలనే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది, ఎలక్షన్స్ అయిపోతాయి. మరి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉండాలి? అసలు కన్ఫ్యూజ్లో ఉన్నారు ప్రజలు కూడా. మరి ఇప్పుడు 100 రోజుల పాలన పూర్తయిపోయింది. మరి మోదీ ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ ఆ యొక్క పార్టీ నాయకులు కూడా మొత్తం హిందువులంతా మాకే ఓటేయాలని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు చివరిగా? హిందువులకు ఏం ఎలగబెట్టినో గజ్జప్ మనం. ఎన్నికలు వస్తే ఇండియా పాకిస్తాన్, ఎన్నికలు వచ్చినప్పుడే హిందూ ముస్లిం, ఎన్నికలు వచ్చినప్పుడే కాశ్మీర్ పాకిస్తాన్ సమస్య ఏర్పడుతుంది, ఎన్నికలు వచ్చినప్పుడే చైనా భారత్ సరిహద్దు సమస్యలు ఏర్పడతాయి, స్ట్రాటజికల్ స్ట్రైక్లు వస్తాయి, త్రిబుల్ తాలక్ లాంటివి వస్తాయి, ఈరోజు ఆర్టికల్ 370 లాంటివి వస్తాయి. మరి ఈ ఎన్నికల సమయంలోనే ఇవన్నీ రావడానికి కారణం ఏంది? 10 సంవత్సరాలలో ఏం చేసినావు చెప్పు ఈ దేశ ప్రజలకు. హిందువులకు ఏం చేసినావు చెప్పు, హిందువులకు ఏం చేసినావు చెప్పి ఓట్లాడు. హిందూ ప్రజల యొక్క ఇప్పుడు దేవుడు దయ్యమ్మిన రాజకీయాలు చేసుకుంటూ పోతే మన పొట్టెట్లా నిండుతుంది? ఈ దేశంలో 80% మంది హిందువులు ఉంటే అందుట్లో 60% మంది ఈ రోజు కూడా ఒక రోజు కష్టం చేస్తే తప్ప తిన్నిక దిక్కులేని పరిస్థితులు ఉన్నది మన భారతదేశం. మరి ఆ హిందువులకు నువ్వేం చేసినావు? మరి మోదీ 40 ఏండ్ల కింద తల్లి ఇందిరాగాంధీ పుణ్యం అంటని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఆ 20 ఏండ్ల తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. సుమారుగా 22 లక్షల ఇండ్లు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ 20 ఏండ్లకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప మీకు ఇల్లు రాదు. ఒకవేళ 2014 ఎన్నికల సమయంలోనే చెప్పిండు మోడీ గారు 2026 వరకు ఈ దేశంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎంతమంది పేదవాళ్ళకి ఇల్లు కట్టించుండో ఒకసారి లెక్క చెప్పండి. ఈ దేశంలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు పీకేసాడు తప్పిస్తే కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినో చెప్పి ఓట్లు అడగాలి. ఈ దేశం ప్రపంచంతో పోటీ పడాలని మనం అనుకుంటున్నాం. కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేసుకోవాలి, మరో ఆఫ్ఘనిస్తానో మరో పాకిస్తానో చేయాలని వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైపోతుంది. ఈ దేశం కార్పొరేట్ వ్యవస్థల చేతులకు వెళ్ళిపోతుంది. ఈ దేశ పేద ప్రజలు అట్టడుగుకు వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళకు ఉపాధి అవకాశాలు రావాలి, వీళ్ళకు ఉద్యోగాలు రావాలి. ఈ దేశంలో స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు బతకడానికి అవకాశాలు సృష్టించబడాలి తప్పిస్తే ప్రతిదీ కులం మతం ప్రామాణికంగా రాజకీయాలు చేస్తే మనుషులు అనేటోడే రేపు లేకుండా పోతాడు ఈ దేశంలో. మతం ఏ పేదోడి కడుపు నింపదు. మతాన్ని ప్రతి ఒక్కరము మనం పుట్టిన మతాన్ని మనం ఆచరిస్తాం. ఖచ్చితంగా ఎవరి మతం మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. కానీ అదే ఈ దేశం యొక్క మూలాలను పాడు చేస్తుందంటే ఆ మతం కంటే ఈ దేశం గొప్పది. భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం ప్రపంచానికే మన సంస్కృతిని నేర్పినటువంటి దేశం ఇది. ఈ దేశంలో ప్రతి ఒక్క కులాలు మతాలు ప్రతి ఒక్క జాతులు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని జాతులు ఎన్ని కులాలు ఉంటే అందరూ ఈ దేశంలో నివసిస్తున్నారు. మనం ప్రపంచంతో పోటీ పడే విధంగా మన యొక్క ఆలోచన విధానం ఉండాలి. కానీ కులాలు మతాలుగా విభజన చేసి ఈ దేశంలోనే అంతర్గత యుద్ధాలై ఈ దేశాన్ని సర్వనాశనం మనమే చేసుకునే విధంగా దయచేసి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. వీళ్ళు ఖచ్చితంగా ఈ దేశ నాశనానికే పనిచేస్తారు తప్పిస్తే వీళ్ళకి రాజకీయాల కోసమే మతం ఉపయోగపడిస్తారు తప్పిస్తే ఏ హిందూ యొక్క మేలు కోరి వీళ్ళు ఎలాంటి చట్టం చేయలేదు, చేయరు కూడా. చివరిగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయన్న మీకు? అంటే పక్కా ఇన్ని సీట్లు వస్తాయనేది ఫిగర్ మీరు చెప్తా ఉన్నారు. 14 సీట్లు. బీజేపీ కూడా చెప్తా ఉంది 12 సీట్లు వస్తాయని చెప్పి. మీకేమనిపిస్తుంది? అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? మాకైతే 10కి మించిన స్థానాలు అయితే 100కు 100% 10కి మించిన స్థానాలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది 12 గెలుస్తుందా 14 గెలుస్తుందా అనేది త్వరలోనే ప్రజల యొక్క చేతుల్లో ఉంది. కానీ 10కి మించిన స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. 2-3 స్థానాలు బీజేపీకి రాబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా నుంచి 1-2 స్థానాలు వస్తాయి. ఎంఐఎంకి 1 వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? అసలు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికే సపోర్ట్ ఎందుకు చేయాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారన్న చివరగా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ, ఈ దేశాన్ని నిర్మించినటువంటి పార్టీ, ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు లక్షలాది మందికి సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి భూములు వంచినటువంటి పార్టీ, ఈ దేశంలో బ్యాంకులను జాతీయం చేసి మీరు ఈరోజు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఇండ్లు కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంటే
బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో పంచవర్ష ప్రణాళికలు తీసుకొని వచ్చి బౌలార్థ సాధక ప్రాజెక్టులు కట్టి ఈ దేశంలో వ్యవసాయాన్ని విస్తరించి కోట్లాది ఎకరాలకు సాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ. లక్ష గ్రామాలకు రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీ, గుడి అయినా బడి అయినా ఆసుపత్రులైనా ప్రతి ఒక్కటి కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ దేశంలో ప్రతి పేదవాడికి మేలు జరగాలన్నా, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు రావాలన్నా, ప్రతి పేదవాడికి ఉపాధి అవకాశాలు రావాలన్నా, ఉద్యోగ అవకాశాలు సృష్టించబడాలన్నా, పరిశ్రమల నిర్మాణం జరగాలన్నా, ఈ దేశాన్ని నిర్మించాలన్నా, ఈ దేశాన్ని కులాలు మతాలుగా విభజించకుండా ఈ దేశాన్ని లౌకికవాదంతో దేశాన్ని ఐక్యం చేసి ప్రపంచానికే ఎడ్ల బండి దిక్కులేని దేశంని ప్రపంచానికి అంతరిక్షానికి రాకెట్ పంపే టాప్ 5 దేశాలలో ఒకటిగా నిర్మించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కలిగినటువంటి 3వ దేశంగా నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ దేశ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు శ్రీరామ రక్ష. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబం, ఈ దేశ స్వాతంత్రాన్ని సిద్ధించినటువంటి కుటుంబం, ఈ దేశం కోసం వాళ్ళు అహర్నిశలు శ్రమించి దేశాన్ని నిర్మించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానిగా ముందుకు రాబోతున్నాడు. వారి రుణం తీర్చుకునే అవకాశం ప్రతి పేదవాడికి కష్టం రాకుండా ప్రతి పేదవాడి యొక్క శ్రేయస్సు అభ్యున్నతే ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజుకి కూడా ఈ దేశంలో సొంత ఇల్లు లేనటువంటి కుటుంబాన్ని మనం ఖచ్చితంగా వారి కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలంటే దయచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడండి. ఈ దేశం భారత రాజ్యాంగాన్ని మీరు రక్షించుకోవాలంటే ఈరోజు మనువాద భావజాలం కలిగినటువంటి బీజేపీ పార్టీని అంతం చేస్తేనే మన హక్కులు మనకు మిగులుతాయి, మనము ఈ దేశంలో స్వతంత్రంగా బతుకుతాము. దయచేసి ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు శ్రీరామ రక్ష. రైట్, ఇది ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ నరసింహన్న గారు చెప్పిన విషయాలు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలన్నప్పుడు తప్పకుండా దేశవ్యాప్తంగా ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలు పై స్థాయికి రావాలన్నా, ఆ వర్గాలు అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎందుకంటే గత 10 ఏళ్లలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎందుకు పేదలు మరి అభివృద్ధి కాలేరు అనే విషయాన్ని మనతో పాటు చెప్పిన పరిస్థితి. సో చూస్తూనే ఉండండి తెలంగాణ పబ్లిక్ టీవీ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.